మెరుపు కలలు మెరుపు కలలు. నేనంటే ఇంట్లో అస్సలు గౌరవం లేదా? నేను ఈ ఇంటికి కాబోతున్న కోడల్నే కదా. కానీ నాకన్నా రక్త సంబంధాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చిన ఆ సంయుక్త మాటకే విలువిస్తున్నారు. నేను ఈ టైంలో బయటకు వెళ్ళొద్దని ఎంతలా చెప్తున్నా వినిపించుకోకుండా సంయుక్తతో బయటకు వెళ్లారు అంటే నేనేమనుకోవాలి? ఏ విమల అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. కట్టుకోబోయేవాడు తన మాట వినకుండా పరాయి అమ్మాయి మాట వింటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. వాడలా మారిపోవడానికి నువ్వే కారణం. నిత్యం అడుగుతున్న దానికి సమాధానం నువ్వే చెప్పాలి. చెప్పు. వాడి అమ్మాయి మాట వినకుండా వెళ్ళిపోతే నన్ను సమాధానం చెప్పమంటే నేనేం చెప్తానత్తయ్యా? అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటున్నారని నేను చెప్పాలి? అలా అంటే ఎలా కుదురుతుందా ఆంటీ? మీ అబ్బాయికి మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అయినా నేనంటే మీకు మొదటి నుంచి చిన్న చూపే. నేనేదడిగినా నాకేం తెలుసు అంటారు. అదే సంయుక్త అడిగితే అది ఇది కాదనకుండా చేస్తారు. ఇక్కడే అంతా అర్థమవుతుంది కదా. నాకన్నా మీకు మీ మేనకోడలే ముఖ్యమని. నీ గురించి నాకు తెలీదు కానీ నాకు నా మేనకోడలంటే ఇష్టం. తన రక్త సంబంధం, నా తమ్ముడి కూతురు. అలాంటిది తనంటే నాకు ఎందుకు ఇష్టం లేకుండా పోతుంది? అలాంటిది మరి నాతో మీరు పెళ్లికెందుకు ఒప్పుకున్నారు? మీ మేనకోడల్నిచ్చి తనకి పెళ్లి చేయాల్సింది కదా. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనం మానవులం. ఎవరితో పెళ్లి జరగాలో మనమే మాట్లాడుకుంటాం, అంతేకాని నిర్ణయించలేం. ఇప్పుడు మీకింకా పెళ్లి జరగలేదు కాబట్టి పెళ్ళయ్యేంత వరకు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుస్తుంది గాని మనకెలా తెలుస్తుంది? ఆ దేవుడే దిగొచ్చినా నీ పెళ్లి వాసుతోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన తప్పు నీ దగ్గర పెట్టుకుని అందరినీ అంటే ఏం వస్తుంది పిచ్చిదానా? నేను తప్పు చేశానా? నేనేం చేశాను బామ్మ? వాసు నా మాట వినకుండా వెళ్తే నన్నంటున్నారేంటి మీరు? పోసే, కాబోయేవాణ్ణి బెదిరించో బ్రతిమలాడో లేదా నువ్వేదైనా చేసి నీ కొంగును కట్టేసుకోవాలి గాని నువ్వు వదిలిపెట్టి అందరినీ అంటే ఎలా? సంయుక్తలాగా పరాయి మగాళ్ళని కొంగున కట్టేసుకోవడం నాకు రాదు బామ్మ. నార్మోయ్ 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 నోరు మొయ్. ఇంకొక్క మాట సమ్య గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావో?